భారీ వర్షాలతో మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ నుంచి తెలంగాణ వైపు వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను మహారాష్ట్రలోని పర్లి మీదుగా దారి మరలించారు. నిర్మల్ జిల్లా బాసర రైల్వే వంతెన్ని తాకుతూ గోదావరి వరద ప్రవహిస్తోంది. దీంతో మరికొన్ని రైళ్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రైల్వే అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ట్రైన్లు క్యాన్సిల్ అవడంతో పాటు కొన్ని ట్రైన్లని దారి మరలించారు. ప్రస్తుతం నాందేడ్ డివిజన్ ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు సికింద్రాబాద్కి ప్రధానమైన డివిజన్గా నాందేడ్ ఉంది. సో నాందేడ్ నుంచి రావడానికి కామారెడ్డి వద్ద నిన్న ఏదైతే భారీ వర్షానికి ట్రాక్ దెబ్బతిందో దాన్ని ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. రాత్రి కల్లా ఆ ట్రాక్ అంతా కూడా పూర్తవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అప్పటివరకైతే ప్రస్తుతానికి కొన్ని ట్రైన్లని రద్దు చేస్తున్నట్టు నాందేడ్ డివిజన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. కాచిగూడ నాగర్సోల్ ట్రైన్ రద్దయిందని చెప్తున్నారు. దాంతోపాటు కాచిగూడ కరీంనగర్ నిజామాబాద్ కాచిగూడ, బోధన్ కాచిగూడ, నాందేడ్ మేడ్చల్, నాగర్సోల్ కాచిగూడ ఈ ట్రైన్లన్నీ కూడా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ నుంచి ప్రకటించింది. దాంతోపాటు కొన్ని ట్రైన్లని నిజామాబాద్ కామారెడ్డి ఈ వైపు నుండి కాకుండా వేరే ప్రాంతాల నుంచి కొంత డైవర్ట్ చేస్తున్నారు. అందులో విశాఖపట్నం సాయినగర్ షిరిడీకి సంబంధించిన ట్రైన్ని పర్లి వైద్యనాథ్ మహారాష్ట్రకు సంబంధించి అక్కడ పర్బని మీదుగా ట్రైన్ని డైవర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు తిరుపతి ఆదిలాబాద్ నుంచి వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ గత 2 రోజుల క్రితం వరకు కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఈ ట్రైన్ని ప్రస్తుతము పర్లి వైద్యనాథ్, పర్బని, పూర్ణ, ముత్ఖేడ్ మీదుగా కొంత డైవర్ట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ వాస్తవానికి కొంత 24 అవర్స్ పడుతుంది తిరుపతికి ఆదిలాబాద్ నుంచి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆలస్యంగా నడుస్తుంది. ఈరోజు ఇంకా ట్రైన్ రాలేదు. డైవర్ట్ చేసిన తర్వాత కూడా దాదాపు 6 నుంచి 7 గంటలు ఆలస్యంగా ప్రస్తుతం ఈ ట్రైను తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది ఆదిలాబాద్ మీదుగా వెళ్ళే ట్రైను ప్రస్తుతం చాలా ఆలస్యంగా నడుస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు రాయచూర్ పర్బని ట్రైన్ను కూడా పర్లి వైద్యనాథ్ మీదుగా వికారాబాద్ సైడ్ నుంచి డైవర్ట్ చేశారు. మరోవైపు కోయంబత్తూర్ జైపూర్ సంబంధించిన ట్రైన్ని కూడా మౌలాలి, బల్లార్షా, వర్ధా మీదుగా ఆకోలా వైపు నుంచి డైవర్ట్ చేశారు. దాంతోపాటు నాందేడ్ రాయచూర్ సంబంధించిన ట్రైన్ను పర్లి వైద్యనాథ్, వికారాబాద్ మీదుగా డైవర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరో కృష్ణ ఎక్స్ప్రెస్ అది కూడా దాన్ని నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ మీదుగా అంటే ఆదిలాబాద్ వైపు నుంచి వెళ్ళే ట్రైన్ ఇది. సో నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ మీదుగా కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఇది కూడా ఆలస్యంగానే వెళ్తుంది. దాదాపు 6 నుంచి 7 గంటలు డిలే ఉందని చెప్తున్నారు. మరోవైపు మన్మాడు, కాచిగూడ అజంతా ఎక్స్ప్రెస్ కూడా కొంత దాన్ని కూడా డైవర్ట్ చేశారు. పర్లి వైద్యనాథ్, వికారాబాద్, కాచిగూడ మీదుగా ఈ రైలు అనేది డైవర్ట్ చేయడం అనేది జరిగింది. సో చాలా ప్రాంతాల్లో కొంత ట్రాక్ దెబ్బతిన్నప్పటికీ కూడా త్వరితగతిన ట్రాక్ని పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. కామారెడ్డి సమీపంలో చాలా పెద్ద మొత్తంలో ట్రాక్ డ్యామేజ్కు గురైనప్పటికీ కూడా దాన్ని పునరుద్ధరించారని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ట్రైన్స్ దాని మీద ట్రయల్స్ జరుగుతున్నాయి. సో పూర్తి స్థాయిలో ట్రైన్ స్పీడ్గా ఆ ట్రాక్ పైన నడవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా నిజామాబాద్ డివిజన్ నుంచి చాలా పెద్ద మొత్తంలో రైళ్లు అనేటివి కొంత క్యాన్సిల్ చేశారు. మరోవైపు బాసర వద్ద గోదావరి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతము బ్రిడ్జికి ఆనుకొని చాలా వరద అనేది ఇన్ఫ్లో వస్తుంది. సో మరి కాసేపట్లో బ్రిడ్జ్ పైనుంచి కొంత వరద పోయే అవకాశం ఉంది. ఒకవేళ అలా పోతే మాత్రం ఖచ్చితంగా బాసర వైపు నుంచి పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ సంబంధించిన దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నాందేడ్ నుంచి హైదరాబాద్ మధ్య వెళ్ళే ఏదైతే ఈ నిజామాబాద్ కామారెడ్డి వయా రూట్ ఉందో ఆ రూట్ పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాందేడ్ నుంచి మళ్ళీ రివర్స్గా పర్లి వైద్యనాథ్ కావచ్చు, అటు మిగతా ఔరంగాబాద్ వైపు నుంచి ట్రైన్లను కొంత మళ్లించేందుకు కూడా నాందేడ్ డివిజన్కి సంబంధించిన అధికారులు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో బాసర గోదావరి నీటి లెవెల్ని బట్టి ట్రైన్స్ ఏ విధంగా రన్ చేయాలన్న దానిపైన ఇప్పటికైతే మీటింగ్ జరుగుతుంది. నాందేడ్లో ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో రైల్వేకి సంబంధించిన శాఖ అధికారులంతా కూడా సమావేశం అయ్యారు. సో ఏం చేద్దామన్న దానిపైన ఇంకా చర్చ జరుగుతుంది. ఒకవేళ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తే మాత్రం చాలా వరకు ట్రైన్లు అనేటివి క్యాన్సిల్ అవ్వడం, ఇంకా మరిన్ని ట్రైన్లు డైవర్ట్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.